ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నీటి కుంటలతో రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రైతులు మురళి, ప్రసాదులకు చెందిన పొలాల్లో నిర్మించిన నీటి కుంటలను కలెక్టర్ పరిశీలించారు. సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ తిన్నాక్, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ ఖాదర్, ఏపీడీ భాస్కర్రావు మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ కంబం మండలంలో నరేగా వర్క్స్ని ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాండ్స్, క్యాటిల్ షెడ్స్, అదేవిధంగా ఫిష్ పాండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడీ డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాండ్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది.
మన జిల్లాలో ఇప్పటికే ఒక 1773 ఫామ్ పాయింట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంకా అనదర్ ఒక 800 ఫామ్ పాయింట్స్ పురోగతిలో ఉన్నాయి. సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము. ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఫార్మర్స్ రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము. అంబేద్కర్ గురుకుల పాఠశాలని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారికి కావాల్సిన సదుపాయాల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.